Subscribe to Color Frames. సాధించాలన్న పట్టుదలకు ప్రతిభ తోడైతే వయసు ఏమాత్రం అడ్డు కాదని ప్రూవ్ చేశాడు టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న. 43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ 1 గా అవతరించి చరిత్ర సృష్టించాడు. దీంతో డబుల్ టెన్నిస్ లో అత్యంత వృద్ధ వయసులో వరల్డ్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న ప్లేయర్ గా నిలిచాడు. గతంలో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ పేరు మీద ఉన్న ఈ రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. రాజీవ్ రామ్ 38 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ 1 గా నిలిస్తే బోపన్న 43 ఏళ్ల వయసులో ప్రపంచ నెంబర్ 1 గా ఎదిగాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు బోపన్న ప్రతిభకు సలాం కొడుతున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం రోహన్ బోపన్నపై ప్రశంసలు కురిపించారు. వయసు ఒక సంఖ్య మాత్రమేనని, ఈ వయసులో నెంబర్ 1 గా నిలవడం నిజంగా అద్భుతమని సచిన్ ప్రశంసించారు. బోపన్న ఫిట్నెస్ లెవెల్స్ పై క్రీడాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రికెట్ లో కింగ్ కోహ్లీ ఫిట్నెస్ ఫ్రీక్ మెయింటైన్ చేస్తున్నాడని, అలాగే టెన్నిస్ లో బోపన్న ఇలా తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఆస్ట్రేలియా ఓపెన్ లో మెన్స్ డబుల్లో మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి రోహన్ బోపన్న బరిలోకి దిగాడు. బోపన్న జోడీ 6-4, 7-6 స్కోర్ తో అర్జెంటీనా జంట మాక్సిమో గొంజాలెజ్, ఆండ్రో మోల్టెనీపై గెలుపొందారు. 46 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రత్యర్థికి బోపన్న జోడీ అవకాశం ఇవ్వకుండా సెమీఫైనల్ కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో బోపన్న ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును అందుకున్నాడు. మాథ్యూ ఎబ్డెన్ కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. సెమీఫైనల్ కు చేరడంతో తాను కూడా 2వ ర్యాంకుకు చేరుకోనున్నాడు. ఇదిలా ఉండగా టీమిండియా తరపున నెంబర్ 1 ర్యాంకును సాధించిన వారిలో లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మిర్జా ఉన్నారు. బోపన్న 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్ లో తొలిసారి ప్రపంచ నెంబర్ 1 గా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.